ఒకచోట ఓ పెద్ద సభ జరుగుతోంది. ఒక వక్త అదే పనిగా అహింసోపరమోధర్మ అని ఊదర కొట్టేస్తున్నాడు. వింటున్న నాలాంటోడికి విసుగు పుట్టింది. కూర్చున్న అతను పైకి లేచాడు. పక్కనున్న వాళ్ళు సమావేశం అయ్యాక భోజనాలు ఉంటాయి. కూర్చోండి అన్నారు. నేను వడ్డించడానికే వెళ్తున్నాను అంటూ వేదిక మీదకు వెళ్ళాడు. వేదిక మీద ఉన్నవాళ్ళు ఏమిటి అన్నట్లు చూశారు. ఆ పెద్దమనిషి ఇందాకటి నుండి అహింసో పరమో ధర్మః అని బోధిస్తున్న వక్త దగ్గరకు వెళ్లి వాడి చెంప చెళ్ళు మనిపించాడు. ఆ వక్త బిత్తరపోయాడు. వేదిక మీద ఉన్నవాళ్లు ఉలిక్కిపడి ఆ పెద్దమనిషిని పట్టుకున్నారు. అప్పుడు ఆ పెద్దమనిషి ఇలా అన్నాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని కదా ఇందాకటి నుండి మీరు చెబుతున్నది. మరి మీరే రెండో చెంప చూపించరేమిటి అని అడిగాడు. బూరెలా వాచిపోయిన చెంపను తడుముకుంటున్న ఆ వక్త బిత్తరపోయి ఉపన్యాసం ఇమ్మంటే వచ్చాను అన్నాడు. మరి ఆ తరువాతి పాదం చెప్పరేమండి అని అడిగాడు ఆ పెద్దమనిషి. అది నేను చెప్పనా అని అడిగాడు ఆ పెద్ద మనిషి. ఒద్దొద్దు, నేనే చెబుతాను అంటూ ధర్మహింసాతదేవచ అని చెప్పాడు, రెండో చెంపకు చేయడ్డం పెట్టుకుంటూ. ఈ ముక్క నేను కొట్టకముందు చెప్పాలి అంటూ అందరినీ విదిలించుకుని వేదిక దిగాడు ఆ పెద్దమనిషి. అంచేతనే చెప్పొచ్చేది ఏమిటంటే చెప్పే మంచి ముక్కల్ని ముక్కలు ముక్కలుగా కాకుండా సంపూర్ణంగా చెప్పాలన్నమాట. అహింస ఎంత ముఖ్యమో అధర్మం జరుగుతున్నప్పుడు హింస కూడా అంతే ముఖ్యం అన్నమాట. జాతి నిర్వీర్యమయ్యే కబుర్లు మాత్రమే చెప్పకండి. జాతిని మేల్కొలిపే ప్రసంగాలు ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయండి. మహాభారతంలోని ఈ శ్లోకాన్ని ఈ సమాజాన్ని సగం మాత్రమే అలవాటు చేశారు. అహింసా పరమో ధర్మః పూర్తి శ్లోకం ఇలా ఉంటుంది. అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తదేవచ. అర్థం: అహింస మానవుని యొక్క పరమ ధర్మము మరియు ధర్మ రక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టమైనది. అర్థమయిందా ఓ మానవుడా? ఇక కార్యోన్ముఖడవు అవ్వు. ఇన్నాళ్ళు అన్నీ సగం సగం చెప్పి ఈ సమాజాన్ని సంక నాకిచ్చింది చాలు. ఇకనైనా మన పిల్లలకి మనం మన ధర్మాన్ని సంపూర్ణంగా, చరిత్రను ఉన్నదున్నట్టుగా బోధించుదాం.